ప్రతిరోజు అనుకుంటా నేను మార్నింగ్ ఏదో ఒకటి తినాలి, ఇంకా లేకపోతే ఆఫ్టర్‌నూన్ దాకా ఖాళీ కడుపుతో ఉండొద్దని చెప్పి. మళ్ళీ అదే రొటీన్ ఫాలో అయితా. మార్నింగ్ ఏం తినను. ఒక టీ తాగిపోతా. ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకు లంచ్ చేసేసరికి ఇంకా టైం లేట్ అయిద్ది. ఇంకా అందుకే నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పైతే ఇప్పటి నుంచైనా మార్నింగ్ ఏదైనా ఒకటి తిందాం అనుకుంటున్నా. ఇంక ఈరోజైతే ఏం తినలే. ఆఫ్టర్‌నూన్ అన్నం కూడా తినలేదు. అందుకే ఇంటికొచ్చేసరికి మస్తు ఆకలైంది నాకు. ఇంకా అందుకే మా ఇంట్లో ఉన్న అన్నమే కొంచెం ఉంది పొద్దుంది. ఇంకా ఒకటే ఒక ఎగ్ ఉంది. ఇప్పుడు దీంతోని ఏం చేసుకుందామని చెప్పి నా ఒక్కదాని కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. మరి నువ్వు ఒక్కదానివే తింటావా? ఇంట్లోళ్ళకి వద్దా అని మీరు అనుకోవచ్చు. వాళ్ళకి కూడా చేస్తా. కాకపోతే నేను తిన్న తర్వాత మళ్ళీ నిమ్మలంగా వాళ్ళకి చేద్దామని చెప్పి అయితే ఇప్పుడు నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. నిజం చెప్పండి మీరు, మీ ఇంట్లో కూడా మీరు కొంచెం క్వాంటిటీ చేసినప్పుడే టేస్ట్ వస్తది కదా! ఎక్కువ చేసినప్పుడు అస్సలు రాదు. మా ఇంట్లో కూడా అంతే. ఇప్పుడు నేను ఈ కొంచెం క్వాంటిటీ చేసినా కాబట్టి చాలా వచ్చింది. ఇంకా అందుకే ప్రశాంతంగా నేను ఒక్కదానైతే తినేసిన. నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో ఎక్కువగా ఎగ్స్ కనబడాలి. అసలే కనబడకుండా ఉంటే అస్సలు నాకు తినబుద్ధి కాదు. ఇదైతే బ్యాచిలర్స్ అయినా, ఇంకా మీకు అన్నం ఎప్పుడైనా తినబుద్ధి కానప్పుడైనా సరే ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా అంటే చాలా బాగుంది. ట్రస్ట్ మీ, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. అట్లనే మన ఛానల్‌ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మళ్ళీ కంటిన్యూ చేద్దాం.